అందాల పోటీలు, చిన్నపిల్ల చిన్నపిల్ల అంటూ మీరు మీ అబ్బాయి గారు దారి చేయబట్టే మావయ్య గారు ఇది ఇలా తయారైంది. రేపు మొక్క ఉంటుంది మానే ఉంటుందా మావయ్య గారు? మానై వంగదని మొక్కగా ఉన్నప్పుడే దాని నెత్తి మీద బరువు బాధ్యతలు పెడితే ఆ మొక్క కాస్త ఉంగిపోయే ప్రమాదం ఉన్నది. మనిషికి భగవంతుడు ప్రసాదించిన వరమేనమ్మా ఈ బాల్యం. కరెక్టే మావయ్య గారు. కానీ మావయ్య గారు కాలంతో పాటు మనం వేగంగా ప్రయాణం చేయాలి. లేకపోతే చేరాలనుకుని కానీ చేజారిపోతుంది. చేజారిపోతున్నట్టు చేరుకోవాలంటూ లక్ష్యాలను నిర్దేశించి గంపెడ పుస్తకాల గురిబండ వీళ్ళ మెడకట్టి పరుగులు పట్టిస్తుంది మనమే కదమ్మా. ఏమిటన్నా పొద్దున్నే నడకలు పరుగులు చర్చా కార్యక్రమం మొదలు పెట్టారు? ఏమీ లేదండి, మావయ్య గారు పరుగులు బాధ్యతల గురించి చెప్తున్నారు. రిటైర్ టీచర్ గా పిల్లలతో ఆయనకున్న అనుబంధం అలాంటి జాస్తి. బాల్యం గురించి ఆయన చెప్పకపోతే ఇంకా చెప్తారు. అవునురా, నా సర్వీసులో ఎంతో మంది పిల్లల్ని చూశాను. వాళ్ళకు చదువుతో పాటు సంస్కారం నేర్పి గొప్ప విద్యావంతులు చేశారు. కానీ రద్ది ఆనాడున్న చదువు సంస్కారం వాటి విలువలు ఈనాడు విలువలు తప్పదురా. ఈ పోటీ ప్రపంచంలో పరిగెత్తి పాలు తాగాలనుకున్న వాడే ముందుకెళ్తున్నాడు. నిలబడి నీళ్ళు తాగాలనుకున్న వాడు ఎక్కడ వేసుకున్న వాడు అక్కడైనా అంతే ఉండిపోతుంది. అప్పటి మీ తరానికి ఇప్పుడు ఈ తరానికి చాలా చాలా ఉన్నాయి. తరాల్లోనే కాదు అంతరాల్లోనూ తేడా ఉంది. ఆ రోజుల్లో వస్తువులున్నా పరువు కోసం పడి తెచ్చేవాడు. కానీ ఈ రోజుల్లో పరువు పోయినా పర్వాలేదు పల్స్ కోసం పడి తెస్తున్నాం. కానీ రాజే, ఈ సమాజంలో మన కుటుంబానికి చాలా గౌరవం కల్పిస్తూ ఉన్నాం. నాకు కన్న బిడ్డగా వాటిని కాపాడవలసిన బాధ్యత కూడా నీ మీద. అలాగేనా? తప్పకుండా. సరేనండి, తండ్రి కొడుకు ఇద్దరు మాటలు పట్టించాలి. అసలు టైం తెలియదు. ఏమండి, ఆఫీస్ టైం వస్తుంది, త్వరగా బయలుదేరండి. అదే అలాగే ఇది రాతల్లి ఏంటి తాతయ్య? ఈ రాయవరావు మాస్టర్ గారి మనవరాలు చదువులోనే కాదమ్మా సంస్కారంలో ఉండాలి. అలాగే ఉండి తాతయ్య దగ్గర మనవరాలు అనిపించుకోండి. సరేనా? అంటే నాకు కావాల్సింది ఉందమ్మా. ఎదురు చెప్పని కొడుకు అలాగే ఎప్పుడు నన్నే ఆటలో పట్టించని అమ్ముతూ ఇంతకంటే అదృష్టం ఈ జన్మకు నెమ్మది నెమ్మది బాయ్. సరేనమ్మా, నేను సినీ స్కూల్ దగ్గర వదిలేసి వస్తూ కూరగాయలు తెస్తాను. నాకు మంచి ఉంటుంది తల్లి. తీసుకొస్తాను. తల్లి ఏమిటో గొప్ప అలరికలు అయిపోయింది. ఈయన గారు ఎప్పుడు ఏమండి మీకు ఆఫీస్ టైం అవుతుంది, తొందరగా రండి. అబ్బా వస్తున్నానంటే రావండి, తొందరగా రండి. ఏమండి ఏమిటండి? ఈరోజు నిన్ను నీ అమ్మాయిని చూస్తుంటే ఆఫీసు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. ఏమిటి పొద్దున్న మొదలు పెట్టారు నీ ప్రేమ గోల? ఏంటి
విరబూసిన రమ్మలా ఇంతలా మెరిసిపోతూ ఉంటే బాబోయ్ ఈ విగ్రహం అంటే ఎలా చెప్పు? ఏంటి దొరగారికి పైచి ఎక్కువైనది ఉంటుంది కవిత్వాలు దొరుకుంటూ వచ్చేస్తున్నాయి అబ్బబ్బబ్బా టిఫిన్ చేద్దరు తొందరగా రండి త్వరగా త్వరగా అంటే అంత తొందరగా నీ వెచ్చని కౌగిలిలో జరిగి ఏమండి వదలండి ఎవరి చూస్తే ఊపులుంటుంటే చూడని పోయి పెళ్ళై ఇన్నేళ్ళైనా పెళ్ళ మీద నమ్మకారం ఇష్టమంతైనా తగ్గలేదని వాళ్ళు అసలు వెళ్ళిపోతారు. అయ్యో వదలండి మార్కెట్ వెళ్ళి మావి గారు వచ్చేస్తుంటారు వదలండి బాబాయ్ గారు మీరా డాక్టర్ అంకుల్ మీరా? నేనా నేను కాదు ఇంకెవరు అయి ఉంటారు. ఎంతసేపు అయింది అంకుల్? నువ్వు కవిలా మారి కవితలు వలుస్తున్నప్పుడే వచ్చాను రా. అయినా ఏమన్నా పొద్దున్న అమ్మాయి నాన్న పట్టిస్తున్నా మీ నాన్న ఇంట్లో లేడా ఏమిటి? నాన్న ఇప్పుడే బజార్ వెళ్ళారు. ఓహో అదన్నమాట సంగతి. ఇంట్లో ఎవరు సమయం చూసి అమ్మాయి నాన్న పట్టిస్తున్నావు అన్నమాట. అమ్మ జానకి బాబాయ్ గారు ఇలా అలర్ట్ చేసే వీడికి ఎలాంటి శిక్ష విధిస్తావో నీ ఇష్టం. వద్దులేండి బాబాయ్ గారు ఈసారికి క్షమించి వదిలేతానండి ఏంటి క్షమించి వదిలేద్దావా? వీడా నువ్వు ఇంత అమాయకురాలివి కాబట్టేనమ్మా ఈ బడుద్దాయి అల్లరి చేస్తున్నాడు. అరే ఏది ఏమైనా భర్తే దైవం ఇల్లునే దేవాలయం అనుకునే నిన్ను ఆ భగవంతుడు శ్రద్ధగా చూడాలి. అరే మాటలు పడి మర్చిపోయాను గంటకి చెప్తాను నేను చేశానమ్మా. అది తీసుకొస్తాను అలాగే ఎవడి మాట్లాడుతుండండి ఊరి రాజీ చూసావురా అమాయకురాలు తన్ను మోసం చేయడానికి నీ మనసు ఎలా వచ్చిందిరా? ఏంటంటే మీరు అనేది బంగారం లాంటి భార్య ఇంట్లో ఉంచుకొని చాటుమాటుగా నువ్వు సాగించే రాసలీలలు నాకు తెలియలేదు కాదురా. నిన్నే దైవంలా భావించి పూజించే ఆ అమాయకానికి అన్యాయం చేస్తే ఆ భగవంతుడు కూడా నేను క్షమించాను. సారీ పరువు ప్రతిష్ట కోసం ప్రాణాలు భారం పోసే మీ నాన్న తల దించుకునేలా చేయి. వెళ్ళు. బాబాయ్ గారు ఏం తిన్నా ఏం తాగినా నీ చేతితో ఇచ్చే ఈ టీ తాగండి మనకు తృప్తిగా ఉండదు. ఏదో మీ అభిమానం బాబాయ్ ఈ అభిమానం ఈనాటిది కాదమ్మా. మీ మావయ్య నేను చిన్నప్పుడు స్కూల్లో కలిసి చదువుకునేటప్పుడుది. కానీ జానకి మీ మావయ్య జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడమ్మా. అయినా సరే పట్టుదలతో కృషి చేసి రాష్ట్ర పరిషత్ మీద ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్నాడా బాబా? కాపండి పాపం మావయ్య గారు చాలా బాధపడ్డారట అందుకేనమ్మా వాడంటే నాకు ఎంతో అభిమానం. సరే సరే మావయ్య గారు వచ్చేసారు మీరు కూర్చోండి చేస్తాను. అలాగే తర్వాత కొంచెం మానవత్వం ఉండాలి. సమాజంలో సాటి మనుషుల పట్ల సానుభూతిగా నడగాలి. అంతేగాని సమాజానికి చెడుపుడు గల పిల్లల కంటే మెతో జన్మ. ఎవరండి తమరు? దాంట్లో మాధవరావు అంటారులేండి. ఓహో అలాగా. ఇంతకి తమరెవరు? నన్ను రాఘవరావు మాస్టర్ గారు అంటారులేండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంటే మీరు నన్ను ఇంకా గుర్తుపట్టలేదన్నమాట. లేదండి ఈ మధ్య నాకు కాస్త మతిమరుపు వచ్చిందిలేండి. అయితే ఒక పని చేయండి మాస్టారు, మా హాస్పిటల్ కదండి, మీ మతిమరుపుకు మంచి మందు ఇస్తాను. ఆ మందు వాడవలసింది నేను కాదురా రాస్కెల్, నువ్వు. నేనా? అవునరా. ఎంత బిజీగా ఉన్నా రోజులో ఏదో ఒక టైంలో ఇక్కడికి వచ్చి వెళ్ళేవాడివి. వారం రోజుల నుంచి రావడం మర్చిపోయావంటే మతిమరుపు నీకా నాకురా? సారీరా, నాకు అర్జెంటు పని నుండి బెంగళూరు వెళ్ళాను. అలాగా, సరేలే. ఇంకా ఏమిటా సంగతులు? మా డాక్టర్ల దగ్గర ఏముంటారో చెప్పడానికి, పేషెంట్లు వాళ్ళ రోగాలు తప్ప. ఇంతకీ వస్తు ఎవరిగా తిట్టుకుంటూ వస్తున్నావు? అదే ఆ గోపాలం గాండిగా ఏం చేశాడా వాడు?
ఏం చేశాడని అడుగుతావేమిట్రా? అసలు వాడి కొడుకును క్రమశిక్షణ పెంచాడా వాడు? ఏం జరిగిందిరా? మానవత్వం మంట కలిసింది, రాక్షసత్వం రగ్గలేసింది. అసలు ఏం జరిగిందో చెప్పరా? వాడి కొడుకు చేసిన కిరాతకానికి ఓ ఆడపిల్ల బలైపోయింది. వాడి ప్రేమను కాదన్న నేరానికి వాడు చేసిన యాసిడ్ దాడిలో దగ్ధమైపోయింది. అసలు అలాంటి కొడుకు నాకే ఉంటే ఇంత విషం ఇచ్చి చంపేవాడు. రాఘవ, ఏమిటో ఈ ఆవేశం? ఆవేశం కాదు, ఆవేదన. ప్రేమిస్తావా లేదా యాసిడ్ పోయమంటావా అంటూ వెంటబడి మీ ఇష్టం వీరి దేవతలా భావించే ఈ పుణ్యభూమిలో ఈ పాపకార్యాలు ఏమిట్రా? ఇది ఇలాగే కొనసాగితే మన సంస్కృతి సంప్రదాయాలు ఏమైపోతాయిరా? రాఘవ, సంస్కృతి సాంప్రదాయాల గురించి మనకంటే యువతరం ఎక్కువగా ఆలోచించాలి. అప్పుడే ఈ వ్యవస్థలో ఉన్న అవస్థలన్నీ తొలగిపోతాయి. అంతవరకు ఇవన్నీ ఇంటినే కానీ మిగిలిన ఆవేశపడి నేను ఆరోగ్యం పాడు చేసుకుంటున్నా చూస్తున్నాను. జానకి, ఆఫీస్ పేరు సంతు. అలాగేనండి. రాజీ, రేపు చిన్ని వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంటయ్యా. వాళ్ళ మేడం గారు చెప్పారు, మీరు ఒకసారి వెళ్ళిరండి. అలాగేనా? వాళ్ళు ఏర్పాటు చేసే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగుంటాయి. హలో, అవునండి. ఏమిటి? మా చిన్నికి దెబ్బ తగిలిందా? వస్తున్నామండి, ఇప్పుడే వస్తున్నాం. మన చిన్నికి దెబ్బ తగిలిందంటే ఎలా జరిగిందయ్యా? నా మెట్లు నేను జాగిపోయింది. దానికి బాబాయ్ గారు మీరా? రండి. నీకు ఎలా ఉందా? పాస్ అయ్యింది, ఇప్పుడే పడుకుంది. ఉండండి, మీకు తీసుకొస్తాను. ఏ మాధవ, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే రా. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. మాధవ, నిన్న విషయం అడుగుతాను రా. ఏమిట్రా? అదే నిన్న చిన్ని కోసం రాజేష్ రక్తం తీసి మరలా కాదని వేరే రక్తం ఎక్కించారేమిట్రా? అది అది ఏమిట్రా నేను దాచాలని ప్రయత్నిస్తున్నావేంటి? దాచాలని కాదు, ఎలా చెప్పాలి, చెప్పాక ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనని ఆలోచిస్తున్నాను. ఏం జరిగిందిరా? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఏమైంది? మన రాజేష్కు హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందిరా. జానకి 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 ఏమిటమ్మా ఇది? లేమ్మా, ఇలా కూర్చో. మా జానకి ఇలా కూర్చో. బాబాయ్ గారు మీరు చెప్పింది నమ్మను. మీరు చెప్పింది నమ్మకం. చెప్పండి బాబాయ్ గారు, చెప్పండి. నిజంగా ఇది అబద్ధమే, ఎంతో బాగుండేదమ్మా. ఇది నిప్పు లాంటి నిజం. మనల్ని తగ్గించబోతుంటే నేను అబద్ధమని ఎలా చెప్పగలనమ్మా? అయ్యో భగవంతుడా. వాడు మనం ఎలాగైనా కాపాడు. మనం ఇలా ధైర్యపడితే వాడు ఇంకా ధైర్యపడతాడు. బాధపడతాడు అన్నట్టు గురి రాఘవ, వాడికి వచ్చిన చెప్పుని మనం చాలా తొందరగా తెలుసుకోవటం వల్ల ఆ వైరస్ నా జానకి సోకలేదురా. ఇది ఎంతో అదృష్టం రా. అదృష్టం ఎవరిది అదృష్టం? తలకొరివి పెట్టాల్సిన కొడుకు మృత్యువు ముంగిట నిలబడి ఉండటం తండ్రిగా నాది అదృష్టమా? 3 పదుల వయసు నిండక ముందే ముత్తైదుతనానికి దూరం అవుతున్న తనది అదృష్టమా? ఉక్కు పచ్చలారక ముందే కన్న తండ్రిని కోల్పోతున్న బిడ్డగా తాంది అదృష్టం. ఎవరిది అదృష్టం? బాధపడుతున్నా, ఇది బాధపడాల్సిన సమయం కాదు. తనకు ఈ వ్యాధి సోకిందని తెలిసి వాడు కుమిలిపోతున్నాడు. అలాంటి వాడిని ఓదార్చి
ఆప్యాయతగా అర్థం చేసుకోవాల్సిన సమయం రాయి. ఆప్యాయత అసలు ఆ పదానికి అర్థం తెలిస్తే వాడు ఇలా చేసేవాడేనా? మా అందరి కన్నిటికీ కారణమయ్యేవాడేనా? ఎంతో మంది పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఈ రాఘవరావు మాస్టర్ తను ఒక్కగానొక్క కొడుకుని ఎలా పెంచాడేమో అని రేపు ఈ సమాజం ప్రశ్నిస్తే నేనేమని సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పాల్సింది సమాజానికి కాదురా, మనల్ని మనమే సమాధానపరచుకోవాలి. ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను వాడిని హెచ్చరించాను. బాబాయ్ గారు ఈయన చెడిపోతున్నారని ముందుగా నాకు ఒక్క మాట ఎందుకు చెప్పలేదు బాబాయ్ గారు? ఎందుకంటే మళ్ళీ పువ్వులు లాంటి మీ మనసుని ముక్కలు చేయడం ఇష్టం లేక, బొమ్మరిల్లు లాంటి ఈ కుటుంబాన్ని బద్దలు చేయడం ఇష్టం లేక నేను చెప్పలేకపోయానమ్మా. ఇంకా ఏం మిగిలిందండి? ముక్కలైపోయిన మనసు, బద్దలైపోయిన మా బతుకులే కదా. నిన్నో చిన్నములో చేసిన పూజలో ఏదో లోపం ఉండి ఉంటుంది. అందుకే ఆ భగవంతుడు నాకు ఇంత శిక్ష విధించాడు. సమాజానికి ఇది భగవంతుడు విధించిన శిక్ష కాదు తల్లి, కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ కామంతుడు విధించిన శిక్ష. దేవత లాంటి ఇల్లాలని మర్చిపోయి దారిని పోయే దౌర్భాగ్యానికి దాసోహం వల్ల దుర్మార్గుడు విధించిన రాఘవ, ఏమిట్రా ఈ మాటలు? మాటలు కాదురా, మా గుండెల్లో మండుతున్న మంటలు. నువ్వు ఇలా మాట్లాడటం భావే కాదు. కొడుకు మీద కక్ష పెంచుకోవడానికో లేక వాడిని శిక్షించడానికో ఈ విషయం నీకు చెప్పటం లేదు. ఒక హెచ్ఐవి సోకిన వ్యక్తిని సమాజం కంటే ముందుగా కుటుంబ సభ్యులు ఆదరించాలి, అప్పుడే చేర్చుకోవాలి. అప్పుడే కొడి కట్టి పోతున్న అతని ఆయుష్ కొండంత వెలుగు నిలుస్తుంది. ఎక్కడిదండి వెలుగు? ఇంకా ఎక్కడిదండి వెలుగు? మా జీవన జ్యోతి